ಎಲ್ಲರಿಗೂ వనకం వెల్కమ్ టు వేలంగిని చర్చ్. ఇక్కడ నుంచి మనం పాండిచ్చేరికి వెళ్ళబోతున్నమాట ఈవేళ. సో పాండిచ్చేరికి బయలుదేరాము ఆ రోజు నైట్. అండ్ వీర్ బుక్డ్ దిస్ రిసార్ట్ అన్నమాట. దిస్ ఈజ్ లుక్స్ లైక్ మై రూమ్. ఇది కొంచెం బాగుంది, చాలా బాగుంది. పాప కోసం చెప్పినా కదా, కాంప్రమైజ్ అవ్వట్లే. దిస్ ఈజ్ అవర్ రూమ్ లుక్స్ లైక్. అండ్ ఇది బాత్రూమ్కి ఓపెన్ ఉంది. వీ టోల్డ్ దెమ్ జస్ట్ క్లోజ్ ఇట్ ఆఫ్ అని. సో ఇక్కడ స్తుతి నేను కూర్చున్నాము. అండ్ దిస్ ఈజ్ బ్యాక్ డోర్ టు బీచ్. చాలా అంటే చాలా బాగుంది. మనం ఫ్లోరిడా అక్కడ వెళ్తుంటాం కదా, మనం అయితే అక్కడ ఇది మాత్రం నెక్స్ట్ రేంజ్. ఇక్కడ ప్రతి చోటుకి వెళ్ళినప్పుడు ఒకలాంటి ఎక్స్పెక్టేషన్స్ అన్నమాట మనసులో. ఇన్సైడ్ ఏంటంటే నెక్స్ట్ ఏం తినబోతున్నాం, నెక్స్ట్ ఏం తింటున్నాం అనేది. ఎందుకంటే ఫుడ్ ప్లేస్ మారే కొద్దీ దొన్నె బిర్యానీ, లేకపోతే పాండిచ్చేరిలో డిఫరెంట్ చేపల పులుసు, చేపల ఫ్రై అండ్ అలాంటివి చాలా స్పెషల్స్ ఉంటున్నాయి అన్నమాట. సో దట్స్ మేక్స్ ఇండియా ట్రిప్ ఈజ్ రియలీ ఎక్సైటింగ్ ఫర్ ఎవ్రీ మీల్. నిజంగా చాలా. అండ్ దిస్ ఈజ్ ఎర్లీ మార్నింగ్ 7 o'clock. పిల్లలు పడుకున్నారు, నేనే వచ్చి టీ తాగుతున్నమాట. అది చాలా హాట్గా ఉందని డబుల్ గ్లాస్ పెట్టుకున్నాను. అండ్ ఎక్కడికి వెళ్ళినా ముందు టీ పడాల్సింది కదండి. సో ఈ రిసార్ట్లో ఈవేళ ఏముందో చూపిస్తున్నాం మీకు. ఏంటంటే మేము ఆల్రెడీ తినేసాము, తిన్నాక చూపిస్తున్నమాట మీకు. కట్ ఫ్రూట్స్, ఎక్కడికి వెళ్ళిన ఇడ్లీ సాంబార్ అనేది చాలా కామన్. ఇడ్లీలు ఎంత మెత్తగా ఉన్నాయండి అసలు. ఇక్కడ వడ చాలా కామన్గా తింటున్నారు మార్నింగ్స్. అది ఆయిలీ ఫుడ్ మరి ఏంటో తెలియదు. చెన్నైలో వడ, పొంగల్, సాంబార్, ఇడ్లీ ఇట్స్ లైక్ మెయిన్ బ్రేక్ఫాస్ట్ అన్నమాట. వడ అయితే అందరూ టీ తాగుతూ వడ తినేస్తున్నారు. లైక్ బాంబేలో అయితే వడపావు తింటారు. చెన్నైలో అయితే మాత్రం వడ చాలా కామన్గా తింటున్నారు. బట్ ఆయిలీ ఫుడ్ మరి ఐ డోంట్ నో. పూరీస్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయన్నమాట. ఇది మా ప్లేట్. దొరికిందే ఛాన్స్ అని తినేస్తున్నమాట. బట్ యూ సీ దట్ ఐ బ్యాలెన్సింగ్ విత్ ద ఫ్రూట్స్. అండ్ డే 3 పాండిచ్చేరి అంటుంది ఇక్కడ మా పాప. నేను ఇన్స్టాగ్రామ్లో అదొక ట్రైలర్ రావు అనమాట. యూట్యూబ్లో మాత్రం ఫుల్ బిగ్ పిక్చర్. సో ఎప్పుడైనా మీరు ఇన్స్టాగ్రామ్లో ఏదైనా చూసారనుకోండి, దాని ఫుల్ బిగ్ పిక్చర్ యూట్యూబ్లో ఉంటుందన్నమాట. అండ్ బాగానే కొడుతుంది, కానీ దిస్ వాజ్ రియలీ గుడ్. అండ్ వీ వెంట్ టు ద బీచ్. అండ్ అది చాలా స్టీప్ ఉండే అన్నమాట, అంటే లోతుగా ఉంది. అండ్ కెరటాలు చాలా హైగా వస్తున్నాయి. పిల్లలందరూ కొట్టుకుపోతూ ఉన్నారన్నమాట. సో చాలాసేపు ఎంజాయ్ చేసాం కానీ. అండ్ ద శాండ్ చాలా గురుగుగా ఉంది. అఫ్కోర్స్ మన ఇండియా మన ఇష్టం, మన ఇల్లు అంటే మన వాళ్ళన్నా, మన బీచ్, మన మట్టి, మన గాలి అన్నీ మనయే. సో వీ జస్ట్ ఎంజాయ్. సో కాకపోతే చాలా హై టైడ్స్ ఉండేమాట, అందుకని కొంచెం సేపు ఉన్నాము, ఫోటోలు తీసుకున్న తర్వాత పిల్లలు, నేను లుక్ ఎట్ దాట్. మేము పైన కూర్చున్నాం, కిందకి వెళ్ళిపోతూనే ఉన్నాము. సేఫ్ అనిపించలేదు నాకు. చాలా సేపు కూర్చున్నాం కానీ దెన్ వీ జస్ట్ కేమ్ బ్యాక్ టు ద స్విమ్మింగ్ పూల్ అన్నమాట అప్పుడు. ఎందుకంటే ఇంకా అది టూ మచ్ హై టైడ్స్ ఉండేమాట. కానీ డబ్బులు వసూలు చేసాం రిసార్ట్లో ఆ రోజు. మేము ఫుల్ డే వాటర్లో తినడము, ఆడుకోవడము. అసలు యాక్చువల్లీ ఏంటంటే అక్కడ చాలామంది ఇలాగ మోస్ట్లీ ఎన్ఆర్ఐస్ వచ్చి 50th బర్త్డే పార్టీస్, 40th బర్త్డే పార్టీస్ విత్ ఫ్యామిలీ మెంబర్స్ చేసుకుంటూ ఉంటున్నారు ఇన్ జనరల్గా. కానీ మాకు బర్త్డే లేకపోయినా కూడా మేము బుక్ చేసుకున్నాము రిసార్ట్. బీచ్ రిసార్ట్ విత్ గుడ్ ఫుడ్, ఆల్ పైసా వసూలు అన్నమాట. చాలా అంటే చాలా బాగుంది. వీ హ్యాడ్ రియలీ గుడ్ టైం. ఇది మాకు చాలా మెమరీ అవ్వబోతుంది అన్నమాట ఇక్కడ. ఎందుకంటే ఎందుకన్నా మంచి మెమరీ ఇంకేం ఉండదు నాకు. నేను ఎలా అనుకున్నానో ప్రతిదీ అలాగే జరుగుతుంది. కీప్ మేనిఫెస్టింగ్, కీప్ ప్రేయింగ్. ఇదేంటంటే పాండిచ్చేరిలో డేలో అక్కడ అంత ఫ్రెంచ్ వైబ్. డే టైమ్ మేము ఇక్కడ బ్రేక్ఫాస్ట్ అనేది తినేసిన తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత షాపింగ్ అంతా చేసాము. షాపింగ్లో అవన్నీ హ్యాండ్మేడ్ థింగ్స్ అన్నమాట. చాలా అంటే చాలా బాగున్నాయి. టీఓపీ టాప్ అని వింటుంటాం కదా, దాన్ని తెలియదు, బంగారం ఏదో అంటారు. ఇట్స్ స్మాల్ అంబ్రెల్లా. ఇక్కడ చాలా వైట్ పీపుల్ కూడా తిరుగుతూ ఉన్నారు. అండ్ ద క్లైమేట్ ఈజ్ డెఫినెట్లీ హాట్,
కానీ రోడ్స్ ఆర్ రియలీ గుడ్. ఇట్స్ క్లీన్ అండ్ టైడీ అండ్ ద రోడ్స్ ఆర్ బిగ్ యాక్చువల్లీ. సౌత్ చెన్నై ఆర్ సౌత్ మద్రాస్ చాలా బాగుంది. స్టేట్ చాలా బాగుంది. పొలాలు కానీ, పంటలు కానీ, నదులు కానీ నిజంగా చాలా బాగుంది. చెన్నై కొంచెం ఐ ఫెల్ లిటిల్ డర్టీ, కానీ మిగతా సౌత్ అంతా చాలా బాగుంది. సౌత్ చెన్నై అండ్ ఇది చూస్తున్నారు ఇవన్నీ. సో యాక్చువల్లీ పీపుల్ ఆర్ చాలామంది వస్తున్నారు చూడడానికి. ఇక్కడ మేము కూడా కొంచెం ఫ్రెంచ్ వైబ్ అవుతుంది ఈ ముసుగు కానీ ఈ ముసుగున్న స్టోరీ చెప్పాను కదండి. నేను ఆ గుడ్డ తడిపేసుకుని మీద పోసుకునేదాన్ని. అప్పుడు ఏమవుతుందంటే ఆ ఎండకి గాలి వస్తుంది కదా, నాకు కొంచెం ఏసీలా పనిచేసేది అనమాట. సో ఎవ్రీవేర్ ఈ గ్లాసెస్ ఇవి నేను ఇలా వేసుకుని తిరుగుతూనే ఉండేది అనమాట. అండ్ ఫ్యాషన్ అనుకోండి ఏమైనా అనుకోండి, ప్రస్తుతానికి ఇది నాకు ఒక ప్రొటెక్షన్ అనమాట. ఒకవేళ అంబ్రెల్లా పట్టుకుంటే 2 హ్యాండ్స్ బిజీ అయిపోతున్నాయి. ఇప్పుడు మనం కెమెరా పట్టుకోవాలి కాబట్టి సో దిస్ ఇస్ ద ఓన్లీ ఆప్షన్ ఫర్ మీ. అండ్ నాకైతే బొమ్మలు చాలా చాలా నచ్చింది. నాకు ఏనుగులు అంటే చాలా ఇష్టం. మా పాపకి ఇష్టం యాక్చువల్లీ, మా పాప వల్ల నాకు నచ్చుతున్నాయి. సో అలాగా ఈ హ్యాండ్ క్రాఫ్ట్ ఇవి ఇక్కడ చాలామంది కొనుక్కొని గుర్తుగా తీసుకెళ్తున్నారు కూడా. మీకోసం ఈవేళ పాండిచ్చేరిలో స్ట్రీట్ షాపింగ్ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే మీరు తప్పకుండా మీ ఫ్రెండ్స్కి వాళ్ళకి షేర్ చేయండి. అండ్ ఇంకేమనాలంటే నన్ను అందరూ అంటున్నారు, అక్కో నీ ఆర్ ఈజ్ రోలింగ్ అని అంటున్నారు. యా బికాజ్ నేను 5.5 years నుంచి నేను కిడ్స్తో పనిచేస్తున్నాను కదా డే కేర్ వల్ల. సో ఐ హ్యావ్ టు స్పీక్ టు దేర్ లెవెల్ అండ్ ఆల్సో ఐ హ్యావ్ టు స్పీక్ టు అమెరికన్ యాక్సెంట్. సో దానివల్ల ఈవెన్ మై ఆర్ ఈజ్ రోలింగ్. సో ఐఎమ్ ఆల్సో మంచక్క ఫ్యాన్. మంచక్క నచ్చుతుంది నాకు. సో అఫ్కోర్స్ ద ఆర్ హ్యాస్ టు రోల్ అన్నమాట. అండ్ చాలా అంటే చాలా బాగుందండి ఈ పాండిచ్చేరి. ఎవరైనా సరే వచ్చినప్పుడు ఇట్స్ అ గుడ్ ప్లేస్ టు హ్యాంగ్ అవుట్ విత్ ద ఫ్రెండ్స్. ఇన్ జనరలీ చెన్నై టు పాండిచ్చేరి జస్ట్ లైక్ 4 to 5 hours అంట. సో వీకెండ్ ఆల్ ది సాఫ్ట్వేర్ గాయస్ అండ్ ఆల్ వచ్చేసి హ్యాంగ్ అవుట్ అవుతూ ఉంటారంట. బికాజ్ డెఫినెట్లీ ఫుడ్ చాలా బాగుంది. చేపలు అయితే చాలా ఇష్టంగా తింటున్నారండి ఇక్కడ. ఇష్టంగా తింటున్నారంటే అఫ్కోర్స్ ఎందుకు తిన్నారు కానీ ఐ మీన్ టు సే వెరైటీస్ ఆఫ్ ఫిష్ అన్నమాట. ఇది వంజరం కానీ చిట్టి చేపలు కానీ అట్లా చాలా రకాల పేర్లు తెలియవు నాకు. రెస్టారెంట్కి వెళ్ళినప్పుడు రకరకాల ఫిష్ ఫ్రైస్, ఫిష్ పులుసులు, కోకోనట్ తోటి అట్లా ఉంటున్నాయి. మాకు మాత్రం ఆంధ్ర చేపల పులుసు తప్ప నాకు ఇంకెక్కడ చేపల పులుసు నచ్చదు. మేము మాత్రం ప్యూర్ ఆంధ్ర పీపుల్ అన్నమాట మేమైతే. కానీ ఇక్కడ కోకోనట్తో చేసింది నాకు నచ్చలేదు కానీ బట్ వాట్ ఎవర్, ఫిష్ ఫ్రై మాత్రం అదృష్టండి, చాలా బాగుంది. ఇక్కడ చెట్లు కూడా బాగానే మెయింటైన్ చేస్తున్నారండి. ఇక్కడ చెట్లు రోడ్డు పక్క అల్లా చెట్లు ఉంటున్నాయి. అండ్ ఇక్కడ పిజ్జా చాలా కామన్గా ఉంటుంది. ఇంకో మాట చెప్పనా, ఇక్కడ నార్మల్గా చీరలు కట్టుకుని ఉంటారు అందరూ. నార్మల్గానే తల్ల పువ్వులు కానీ లుంగీలు కానీ అట్లా ఉంటారు. బట్ సంబడి కమ్స్ ది స్పీక్ ఫ్రెంచ్ అన్నమాట. వీళ్ళు ఎలా అంటే ఇది ఇక్కడ హిస్టరీ ఏంటంటే, ఫ్రెంచ్ పీపుల్ ఉన్నప్పుడు అంటే మన వాళ్ళు అక్కడ మేడ్స్ కింద అట్లా పని చేస్తారు కదా, వాళ్ళందరికీ ఆటోమేటిక్గా ఫ్రెంచ్ వచ్చేసి వాళ్ళందరూ ఫ్రెంచ్ మాట్లాడడం మొదలుపెట్టారంట. సో ఇక్కడ ఫ్రెంచ్ ఈజ్ లైక్ అ సెకండరీ లాంగ్వేజ్. చాలా చీరలు కట్టుకుని ఏదో పువ్వులు అమ్ముకుంటూ అట్లా అమ్ముకున్న వాళ్ళు కూడా ఫ్రెంచ్ మాట్లాడుతున్నారు ఇక్కడ. నాకు చాలా చాలా ఆశ్చర్యం వేసింది అది. సో ఇదండి పాండిచ్చేరి స్టోరీ. ఇంకా బీచ్ ఇట్స్ రియలీ నైస్. ఇక్కడ బీచ్ నాకు కొంచెం బాంబే బీచ్లో అనిపించింది. బాంబే బీచ్ కూడా రాక్స్, ఇట్స్ నాట్ ప్యూర్ శాండ్, రాక్స్ మాట. బ్యాండ్రా దగ్గర జుహూలో మాత్రం వేరేగా ఉంటుంది. ఇవన్నీ చెక్క బొమ్మలు, ఇవన్నీ స్పెషలీ ఫర్ ఫారినర్సే తీసుకుంటారు. ఇది రేట్లు ఓకే అండి, నాట్ బ్యాడ్. ఇట్స్ నాట్ వెరీ ఎక్స్పెన్సివ్ అనిపించింది, బాగానే ఉంది. రోడ్ సైడ్ కాబట్టి ఇట్స్ నాట్ షాప్ కదా, షాప్లో మేబీ కొంచెం ఎక్కువ ఉండొచ్చేమో. కానీ బొమ్మలు అయితే ప్రతి బొమ్మ కొనాలనిపిస్తూ ఉంది నాకు, కానీ కొనలేము. ఇంకా నాకు చాలా చాలా నచ్చినాయి, చాలా అంటే చాలా నచ్చింది. మీరు ఎవరన్నా ఇలా ఇండియా వచ్చినప్పుడు ఎవరన్నా ఇలాగా పాండిచ్చేరి వెళ్తున్నామంటే దిస్ షుడ్ బి అ వీడియో టు గో మాట, టు చూడడానికి ఏమేమి ఉంటుంది పాండిచ్చేరి వెళ్తే అని. సో మీకు వీడియో నచ్చింది అనుకుంటున్నాను. బుద్ధుడి బొమ్మలు చూసారంటే ఎంత బాగున్నాయో.
అమెరికాలో ప్రతి తెలుగు వాళ్ళ ఇంట్లో నేను బ్యాక్ యార్డ్లో కానీ ఇంట్లో కానీ ఎంట్రన్స్లో కానీ హిందూస్ ఎస్పెషలీ ప్రతి ఇంట్లోనూ బుద్ధుడి విగ్రహం చూసాను నేను అయితే. నాకు కూడా బుద్ధ టీచింగ్స్ అంటే ఇష్టము, కానీ మేము విగ్రహాలు పెట్టుకోము ఇంట్లో. ఇది నేను కొనుక్కున్నాను ఫ్రిడ్జ్ మీదకి. ఐ లవ్ పాండి అని. చాలా బ్యూటిఫుల్ సిటీ అండి. అండ్ నేను వెండమే కానీ ఇదే ఫస్ట్ టైం చూడడం కదా, వెరీ ఎక్సైటెడ్. దీని తర్వాత టైం ఫర్ లంచ్. ఇక్కడ ఉమా మెస్ అని ఒకరు రెఫర్ చేశారన్నమాట ఈ మెస్ గురించి. ఇక్కడ ఏంటంటే ఇది కొంచెం మలయాళీ అండ్ తమిళ్ టైప్ ఆఫ్ రెస్టారెంట్ అన్నమాట. ఇవన్నీ నాన్ వెజ్ పికల్స్. ఇట్స్ లైక్ నాన్ వెజ్ మీల్స్ అన్నమాట. ఇది ఒక లేడీ వచ్చి ఆవిడే వడ్డిస్తారు ఆకులు వేసి. బట్ దట్ లేడీ వాజ్ స్పీకింగ్ తెలుగు. చాలా దగ్గరుండి వడ్డించిందండి అసలు. ఒక్కొక్క ఐటెం వేస్తూ ఇది కీమా బాల్ అన్నమాట. నేనైతే నాన్ వెజ్ ఐటమ్స్ తీసుకున్నాను. చాలా అంటే చాలా బాగుంది. కీమా బాల్ చాలా బాగుందండి. అది కీమా బాల్ అన్నమాట. అది చాలా బాగుంది. అండ్ అక్కడ అది కొంచెం పైనేమో క్రంచీగా ఉంది, లోపడేమో సాఫ్ట్గా ఉందన్నమాట. అండ్ రైస్ అయితే అన్లిమిటెడ్. నాకు రైస్ చూస్తుంటే భయం వేసేస్తుంది అసలు, కార్బ్స్ అని. కానీ ఏం చేస్తాం, ఇప్పుడు ఎలా ఉందంటే నా బ్రతుకు, ఐఎమ్ లివింగ్ ఫర్ వన్ టైం, అట్ ద సేమ్ టైం ఐ హ్యావ్ టు మెయింటైన్ ఇట్. ఇలా ఉంది. డైట్ చేయాలా లేకపోతే తినాలా అర్థం కాని పరిస్థితి. సో నేను రైస్ కొంచెం తగ్గిస్తూ అన్నీ తింటున్నాను. ఇది ఫిష్ ఫ్రై నా కోసం స్పెషల్గా. మనం నాన్ వెజ్ మీల్స్ పెట్టుకుని అక్కడ మనము ఎక్స్ట్రా ఫుడ్ కూడా ఆర్డర్ చేసుకోవచ్చు. సో ఇది చిట్టి చేపల కూర అంట. ఏయో పేర్లు చెప్తున్నారు వాళ్ళు. ఇది మటన్ కర్రీ. ఇది ఫిష్ ఫ్రై నాకు సునీత వాళ్ళు ఆర్డర్ చేశారు. తర్వాత ఇది పాండిచ్చేరిలో స్ట్రీట్ షాపింగ్. నేను నిజం చెప్తున్నానండి, అంటే ప్రతి బ్రాండ్ ఉంది అక్కడ. అటు సౌత్ బ్రాండ్స్ ఉన్నాయి, అటు వెస్ట్రన్ కంట్రీస్ బ్రాండ్స్ కూడా ఉన్నాయి. కాఫీస్ షాపీస్ ఇవన్నీ చూస్తున్నారు. ఇది టిపికల్ ఫ్రెంచ్ కన్స్ట్రక్షన్స్. మనకి యూఎస్లో కూడా ఈ కన్స్ట్రక్షన్స్ ఉంటుంది కదా, ఇది మాట. ఇది అక్కడ చాలా డిఫరెంట్గా అనిపించింది అన్నమాట ఆ ప్లేస్లో. అక్కడ నాకు చూడండి, ఇక్కడ చర్చెస్ కానీ ఆ ప్లేసెస్ కానీ, అంటే నేను ఇండియాలో ఉన్నానా లేకపోతే నేను వేరే ఏదైనా కంట్రీలో ఉన్నానన్న ఫీలింగ్ వచ్చిందండి అసలు. నిజంగా ఇది ఇండియానేనా అనిపించింది. అంటే ఆ వెనక అన్నమాట, ఈ రిక్షా కాడ కాదు, ఆ వెనక ప్లేస్లో అలా అనిపించింది. అండ్ చాలా క్లీన్గానే మెయింటైన్ చేస్తూ ఉన్నారు గవర్నమెంట్. చెట్లు కూడా బాగా మెయింటైన్ చేస్తూ ఉన్నారు. దీని తర్వాత మేము బీచ్ సైడ్కి వెళ్ళిపోయాం అన్నమాట. బీచ్ కాడికి ఇది చూడండి, ఇది ఇంకా బాగుంది కదా. నేను కార్ అయితే ఆపి వీడియోస్ కోసం జనరల్గా వెళ్ళి చూసడం అయితే వచ్చేది, కానీ నాకేంటంటే వీడియోలు తీయాలి అని పెట్టుకున్నా కదా. లైక్ ఐఎమ్ గివింగ్ ఎంప్లాయ్మెంట్ టు మై సెల్ఫ్ రైట్ నౌ. అండ్ చూసారా, లైక్ ఇది ఇప్పుడు బీచ్ ఫైనల్గా బీచ్కి వచ్చాం. ఇది పాండిచ్చేరిలో మా లాస్ట్ డే. అండ్ ఇక్కడ చిన్న రీల్ కూడా చేసి అక్కడ పెట్టేశాను నేను ఆల్రెడీ. సో ఇన్స్టాగ్రామ్లో రీల్స్, ట్రైలర్ అండ్ యూట్యూబ్లో బ్లాక్ బస్టర్ అవ్వాల్సిందే అన్నమాట. సో దిస్ ఈజ్ ఇంకా లాస్ట్ బై టు ద పాండిచ్చేరి. ఇక్కడ వాళ్ళు ఇట్స్ రిటర్న్ పుడుచేరి అని రాసిందన్నమాట. సో బై టు పాండిచ్చేరి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.